వెల్కమ్ టు యుక్స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఇమిగ్రేషన్ వాటితో పాటు మోటివేషనల్ వీడియోస్, తర్వాత అన్ని రకాలుగా అంటే హెల్పింగ్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో జాబులు చాలామందికి రావట్లేదు. సో ఎలా చేయాలి, ఏం చేయాలి? కొంతమంది ఏంటంటే నాకు మెసేజ్లు పెడుతున్నారు, డిప్రెషన్లోకి వెళ్తున్నా నేను, అది ఇది అని చెప్పి ఇన్స్టాగ్రామ్లో. సో అలా ఉండకుండా ఉండడం కోసం నాకు వీలైనంత మోటివేషనల్ కంటెంట్స్ మ్యాక్సిమం నేను చేస్తూ ఉంటా. ఒక్క ఇమిగ్రేషన్ అనే కాకుండా జనరల్గా ఏదైనా ఐడియాస్ ఇవ్వటం కానీ, లేకపోతే కోర్సుల గురించి కానీ, చదువుల గురించి కానీ చెప్తూ ఉంటా. సో ఎవరికైనా మీకు నచ్చి 100% నా ఛానల్ బాగుంది అంటే ఖచ్చితంగా ఫాలో అవ్వండి. ఎందుకంటే మ్యాక్సిమం వస్తే ఒక 2000, 3000 వ్యూస్, అంతకన్నా ఎడ్యుకేషనల్ వీడియోస్కి అయితే ఎక్కువ రావు. బట్ ఒకవేళ మీకు నచ్చితే ఓ నలుగురికి షేర్ చేయండి. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇక ఇవాళ టాపిక్ ఏంటంటే, అడుగుతున్నారు, సార్ ఇట్లా మాకు ప్యాసివ్ ఇన్కము ఏంటి పరిస్థితి, ఇప్పుడు జాబులు రావట్లేదు, ఇన్ని రోజులని జాబులు ఎతుకుతూ కూర్చోవాలి, మేమన్నా యూట్యూబ్ స్టార్ట్ చేయమా, ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయమా, ఇంకా వేరే ఏమన్నా చేయాలా, ఆల్టర్నేట్ ఇన్కమ్ ఏం చేస్తే బాగుంటుంది అనేసి. సో దాని గురించి పర్టికులర్ వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇది వెరీ వాల్యుబుల్ వీడియో. ఎవరెవరికైతే అంటే జాబులు లేక ట్రై చేయకుండా ఉన్నారో అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్తే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్స్ దొరకడం అనేది కష్టంగా మారింది. అది ఇక ఓపెన్ సీక్రెట్. ఎందుకు అంటే కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ చేయట్లేదు. ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, కరెక్ట్గా మనం ఒక గోడ మీద నిలబడి ఉన్నాం అనుకోండి, ఇటుపక్కేమో ఫుల్ సముద్రం, ఓకే, ఇటుపక్కేమో మొత్తం ముళ్ళు ఉన్నాయి, ఓకే, ఇటు పడినా మనకి దెబ్బలు తగులుతాయి, గుచ్చుకపోతాము, తలకాయలు పగులుతాయి, రాళ్ళు ఉన్నాయి. ఇటు పక్కేమో వాటర్ ఉంది. సో ఏంటంటే వాటర్లో పడితే ఇటు పోయినా సముద్రం మధ్యలో ఉన్నాం కాబట్టి బతికి బయటకట్టే ఛాన్స్ అయితే లేదు. కాకపోతే ఇటు ఏంటంటే కొంచెం క్రూయల్గా ఉంటుంది, ఇటు కాస్త వాటర్లో కొట్టుకొని వెళ్ళిపోతాం. సో ఎటు దూకాలి అని అంటే గోడ మీద కూర్చోవడమే ప్రస్తుతానికి అన్నట్టు ఉంది పరిస్థితి అనమాట. ఇటు దూకిన ప్రాబ్లమే, ఇటు దూకిన ప్రాబ్లమే. ఎందుకంటే కంపెనీస్ పరిస్థితి అలా ఉంది. ఏఐ ఇన్వెస్ట్మెంట్ చేద్దాము, ఏఐ బాగా ఇంప్లిమెంట్ చేద్దాము అంటే ఫ్యూచర్ ఎలా ఉంటుందో, డబ్బులు రిటర్న్ వస్తాయో రావో అని టెన్షన్ పడుతున్నారు. కానీ ఏఐ ఇంప్లిమెంట్ చేయకుండా ఉండాలా అంటే కాంపిటేటివ్గా కంపెనీస్ అన్నీ కూడా ఏఐ ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయి. సో అందుకని ఏంటంటే కంపెనీస్ అర్థం కావట్లేదు, ఎంప్లాయీస్ని తీసుకోవాలా, లేదు ఏఐ మీద ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే ఇలాగ ఏంటంటే ఈ అన్సర్టనిటీలో ఉండటం వలన ఏంటంటే జాబులు అనేవి పెరగట్లేదు. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే జాబ్స్ తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే, కొంత ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసింది, డెఫినెట్గా వచ్చేసింది. ఏంటంటే 10 మంది, 15 మందో, 50 మందో టీం ఉన్నారనుకోండి. సో అందులో కనీసం ఒక 30-40 మంది వర్క్ ఏఐ చేసేస్తుంది ఏదో ఒక రకంగా. అందుకని జాబులు తగ్గిపోతున్నాయి. సో అందుకని కొత్త రిక్రూట్మెంట్ రావట్లేదు. రెడ్డిట్లోకి వెళ్తే కొన్ని వేల పోస్టులు ఉన్నాయి. పాపం 1000 జాబులు అప్లై చేసా, 1500 జాబులు అప్లై చేసా, జాబులు రావట్లేదు అని. మీకు రీసెంట్ ఒక ఎక్స్పీరియన్స్ చెప్తా. మా ఫ్రెండ్ ఒక అతను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాడు. ఏంటి అంటే, అతను ఇంటర్వ్యూ అటెండ్ అయింది ఏఐతో, మనిషితో కాదు. ఒకప్పుడు మనము మనిషితోటి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యేవాళ్ళం. మనిషి మనల్ని ఇంటర్వ్యూ చేసి ఈవెన్ ఒకవేళ కోడింగ్ రాయి, అది రాయి, ఇది రాయి అన్న చిన్న చిత్క మైనర్ మిస్టేక్స్ ఉంటే వాళ్ళు మన రాసే విధానాన్ని బట్టి బాగుంది అని అనుకుంటే తీసుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు రీసెంట్గా అతను అటెండ్ అయిన ఇంటర్వ్యూ ఏంటంటే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఒక బొమ్మ, అంటే మనిషే ఒక రోబోలాగా, ఒక ఏదో చైనీస్ అమ్మాయి ఎవరో సంథింగ్ అనుకుంటా, మనం ఏది మాట్లాడితే దానికి రిప్లై ఇస్తుంది. అది అతనికి యాక్చువల్గా తెలుసు ముందే, కానీ ఏంటంటే చూసి తర్వాత ఇంటర్వ్యూలో అరే మామూలు మనిషే కదా అనుకున్నాడు అనమాట. బట్ ఆర్టిఫిషియల్ అమ్మాయి అయితే ఎవరైతే ఉన్నారో స్పెసిఫిక్ ఇన్పుట్స్కి మాత్రమే రిప్లై ఇస్తుంది అనమాట. అంటే ఇప్పుడు కంప్యూటర్తో మాట్లాడే పద్ధతి ఎలా ఉంటుందో, మనుషులతో మనం ఏదైనా మాట్లాడుకుంటాం, రారా పోరా అది ఇది అంటే కంప్యూటర్కి అర్థం కాదు కదా. సో కంప్యూటర్తో మాట్లాడే లాంగ్వేజ్ ప్రకారం అడిగితేనే క్వశ్చన్, అది రిప్లై ఇస్తుంది అనమాట. అప్పుడు ఇతనికి కన్ఫామ్ అయింది ఈ ఏఐ బొమ్మ అని. సో ఏం చేస్తుంది అంటే, ఆ ఏఐ బొమ్మ కోడింగ్ ఇస్తుంది అనమాట. ఒక 2-3 కోడ్లు అందులో మిస్టేక్స్ ఇచ్చి డీబగ్ చేసి దాంట్లో ప్రాబ్లమ్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది అనమాట. సో ఆ సిచ్యువేషన్లో ఉన్నాం మనం ఇప్పుడు. ఎందుకంటే ఏఐ తోటి పోరాడడం అనేది చాలా కష్టం. అది ఏఐ కోడ్ రాస్తుంది. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నాం అనమాట. కాబట్టి జాబులు చాలా కష్టంగా ఉన్నాయి. ఇది మీకు టాలెంట్ లేక, మీకు స్కిల్ లేక, మీరు అమెరికాలో ఉన్న, జపాన్లో ఉన్న, ఎక్కడున్నా ఏదున్నా కానీ జాబ్స్ అయితే ప్రస్తుతానికి లేవు. చాలామంది కూడా ఎన్ని జాబులు అప్లై చేసినా కాల్స్ రావట్లేదు. 6 months, 8 months అలా ఖాళీగా కూర్చొని ఉంటున్నారనమాట జాబుల కోసం వెయిట్ చేస్తూ. సో ఇలాంటి టైంలో ఏంటంటే, బ్యాకప్ మీ దగ్గర ఉంది అంటే ఫైన్, ఎలాగో అలాగా మీరు నడిపించుకోవచ్చు. సో బ్యాకప్ లేదు, పరిస్థితి ఏంటి అని అనుకున్నప్పుడు ఏంటంటే, మీరు ప్యాసివ్ ఇన్కమ్ సైడ్ చూడాలి.
జనరల్‌గా ఏంటంటే అందరూ యూట్యూబ్ చేయండి 2026లో యూట్యూబ్ బాగా డెవలప్ అయితుంది. బాగా పికప్ అయితే ఛానల్ టక్కున మానిటైజేషన్ అయితుంది. ఏఐ పెట్టేసి చేయొచ్చు. ఏఐ వీడియోస్ చేయొచ్చు. ఏఐ వాయిస్ ఓవర్ చేయొచ్చు అని అవన్నీ చూపిస్తున్నారు. కానీ ఆ యూట్యూబ్‌లో వాళ్ళు చూపిచ్చేదంతా ఏంటంటే ఆ పర్టిక్యులర్‌గా ఉన్నంత క్రెడిట్స్ ఏమైతే ఉంటాయో ఆ క్రెడిట్స్‌తో పాటు ఒక 3, 4 వీడియోలు జనరేట్ చేయటం వరకు వాళ్ళు రికార్డ్ చేసి చూపించగలుగుతారు. ఒక ప్రాంప్ట్ ఇస్తే ఒక వీడియో వచ్చేది చూపించగలుగుతారు. ఆ తర్వాత ఏంటి మనం క్రెడిట్స్ కొనుక్కోవాలి. ఏఐ వచ్చేసి చాలా కాస్ట్లీ అనమాట. కంపెనీస్ ఇప్పుడు రియలైజ్ అయింది ఏంటంటే ఒక హ్యూమన్ కూర్చొని ఒక కోడ్ రాసేదానికి, ఒక ఏఐ కోడ్ రాసేదానికి చాలా కాస్ట్ డిఫరెన్స్ అనేది వస్తుందనమాట. అందుకే ఇది కూడా అంతే. ఇప్పుడు మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అని అనుకుంటే మీరు ఇన్వెస్ట్‌మెంట్ చేయాల్సిందే కంపల్సరీ. ఇప్పుడు మీ దగ్గర డబ్బులే లేనప్పుడు, జాబ్ లేదు, ఉద్యోగం లేదన్నప్పుడు మళ్ళీ దాని మీద ఇన్వెస్ట్‌మెంట్ చేసి ఏఐ చేయటం, దాని బదులు అది మీ దగ్గర ఇన్‌కమ్ ఉండి ఇన్వెస్ట్‌మెంట్ చేయగలిగితే చేయండి. ఎందుకంటే ఏఐ క్రెడిట్స్ చాలా కాస్ట్‌లీ. మీరు ఒక వీడియో క్రియేట్ చేయాలి. ఇప్పుడు చాలామంది చేస్తున్నారు కదా! పాత సినిమా వాళ్ళని పెట్టేసేసి వాళ్ళతోని సెల్ఫీలు దిగినట్టని, తర్వాత దేవుడి వీడియోలతోటి నేను కూడా చాలా జనరేట్ చేస్తా అప్పుడప్పుడు. ఏంటంటే కానీ క్రెడిట్స్ ఎక్కువ ఉండవు. ఒక వీడియో, 2 వీడియోలు, 3 వీడియోలు ఉంటాయి కానీ అంతకన్నా ఎక్కువ క్రెడిట్స్ ఉండవు వాటితోటి. మళ్ళీ వాటికి డబ్బులు పెట్టాలనమాట. సో, డబ్బులు బాగా అవుతాయన్నమాట ఏఐ తోటి వీడియోస్ క్రియేట్ చేయాలంటే. సో, మీరేం ఆలోచిస్తారంటే ఓకే. మీకు పాసిబిలిటీ ఉండి చేస్తే చేయండి గానీ లేదు అనుకుంటే కమ్ అప్ విత్ సమ్ డిఫరెంట్ సొల్యూషన్. మీకు చెప్తా. ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఒక లేడీని చూసాను నేను. ఆమె సింపుల్‌గా మాట్లాడదు. యాక్టింగ్ అనమాట. ఏం చేస్తుందంటే ఎవరో ఒకళ్ళ వీడియో, ఒక దేవుడి వీడియోనో, ఒక చాగంటి గారి వీడియోనో, ఒక ఇంకో వీడియోనో ఏదో ఒక వీడియో పెట్టి ఇలా సైగలు చేస్తూ మాట్లాడదు. ఏం అంటే ఆమెకి మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఆ వీడియోని జస్ట్ సైగలతోటి ఇలా అంటూ ఉంటుంది. జస్ట్ ఫేస్ ఇలా అంటూ ఉంటుంది. సక్సెస్ అయింది విపరీతంగా. కొత్త ఐడియా అనమాట. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాతోటి వస్తున్నారు సోషల్ మీడియాలోకొచ్చేటప్పుడు. అలాగా మీరు ఏదైనా ఒక డిఫరెంట్ ఐడియాతోకి రండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు విలేజ్‌లో ఉన్నారు. విలేజ్ దగ్గరికెళ్ళి విలేజ్‌కి సంబంధించినటువంటి అందాలు గానీ, లేకపోతే అక్కడ ఉండేటువంటి పంపు సెట్లని, ఇంకోటి జనాలకి ఎంతసేపటికేంటంటే కొత్త కంటెంట్, ఇంట్రెస్టింగ్ కంటెంట్ కావాలనమాట. ఇప్పుడు ఇలాగ నేను చెప్తున్నాను చూసారా? అలాగ చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి ఏంటంటే, ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఎక్కువైపోయినాయి. ఇదే యూట్యూబ్ ఛానల్ నేను ఇదే మాట్లాడేది కనీసం ఒక 5 సంవత్సరాల క్రితం పెట్టుంటే అసలు ఈ పాటికి నెక్స్ట్ లెవెల్‌లో నాకు 2, 3 మిలియన్ సబ్స్క్రైబర్లు ఉండేవాళ్ళనమాట. ఇంత మోటివేషన్ అప్పుడు ఇచ్చుంటే. సో ఏంటంటే ఐయామ్ టూ లేట్. కాబట్టి ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తున్నారనుకోండి మీరు ఇంకా టూ లేట్. కాబట్టి కొత్త యూనిక్ ఐడియాతో రండి. అంటే ఇప్పుడు చాలామంది జోక్స్ చేసుకుంటూ పెడుతున్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. ఓకే. ఒక జోకు, 2 జోకులు, 3 జోకులు, 4 జోకులు క్రియేట్ చేయగలుగుతారు. ఐదో దానికి వచ్చేటప్పటికి ఏమైతుందంటే ఆ ఫస్ట్‌ది సక్సెస్ అవుతుంది. వైరల్ అవుతుంది. మళ్ళీ రెండో దానికి వాళ్ళకి ఐడియాలు రావట్లేదు. అక్కడ వాళ్ళు డౌన్ అయిపోతున్నారనమాట. ఎందుకంటే మీరు ఒక కంటెంట్ క్రియేషన్ అనేది అది జస్ట్ చాలా హార్డ్ వర్క్. ఎందుకు హార్డ్ వర్క్ అంటే ప్రతిరోజు ఒక టాపిక్ ఉండాలి. టాపిక్ లేకపోతే మీరు మాట్లాడడానికి ఏముండదు. ఎస్పెషల్లీ చూడండి నిన్నగాక మొన్న ఒక యూట్యూబర్ స్కామ్ ఒకటొచ్చింది కదా! యూట్యూబర్స్ సీఓఎస్ స్కామ్ అని యూకేలో. ఆ ఒక్క దానితోటి మానిటైజ్ అయిన ఛానల్స్ చాలా ఉన్నాయి. అసలు కొంతమందైతే రోజు 10 వ్యూస్, 20 వ్యూస్ వచ్చే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు దాంతోటి ఒకటేసారి 25,000, 30,000 సబ్స్క్రైబర్లు మానిటైజేషన్ అలా అయిపోయింది. అంటే ఒక పర్టిక్యులర్ టైంలో ఒక పర్టిక్యులర్ కంటెంట్ అలా వైరల్ అవుతుందనమాట. సో, కానీ ఏమన్నా యూజ్ ఉందా లేదా అనేది పక్కన పెడితే ఇలా వైరల్ అయింది. వాళ్ళకి హెల్ప్ అయింది. కానీ ఇప్పుడు వాళ్ళకి నెక్స్ట్ టాపిక్ ఏం దొరుకుతది? ఇప్పుడు అది హీట్ మీద ఉంది. ఎప్పుడైనా గానీ టాపిక్ హీట్ మీద ఉన్నప్పుడు మీకు వ్యూస్ బాగొస్తాయి. ఆ హీట్ తగ్గిపోయిందనుకోండి, ఇప్పుడు ఏమైంది స్లోగా ఆల్రెడీ అది దగ్గర దగ్గర ఒక నెల, 2 నెలలు, 3 నెలలు నడిచింది. కొంతమంది ఏంటంటే మరి సేమ్ వీడియోనే థంబ్‌నెయిల్ మార్చి మళ్ళీ పెట్టి కూడా వ్యూస్ తెచ్చుకున్నారు. చూసేవాళ్ళు పిచ్చోడయిపోయాడు. ఏందిది ఆల్రెడీ చూసాం గదా! మనం మళ్ళీ వచ్చిందేంటి అని. సో, అలాగా కంటెంట్ అనేది హీట్ మీద ఉన్నప్పుడు వచ్చే వ్యూస్ నెక్స్ట్ ఏంటి పెడతారు? నెక్స్ట్ ఏంటి? అది హీట్ మీద ఉంది. దాని గురించి ఎన్ని రోజులు మాట్లాడతారు? 2 రోజులు మాట్లాడతారు, 3 రోజులు మాట్లాడతారు, 4 రోజులు మాట్లాడతారు. ఐదో రోజు ఏం కంటెంట్ కావాలి మీకు? అదనమాట. కంటెంట్ క్రియేషన్ అంటే మీకు కొత్త కంటెంట్ దొరకటము చాలా కష్టం. దాన్ని మీరు ఎవ్రీడే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైనా గానీ ఏంటంటే నాకు కొత్త కంటెంట్ ఇప్పుడు నేనేంటంటే జనరల్‌గా రీసెర్చ్ చేసి పెడుతూ ఉంటా. అందరికీ ఇంట్రెస్టింగ్ ఏంటి నా యూట్యూబ్ ఛానల్ అంటే నేను ఏ ఫేక్ ఇన్ఫర్మేషన్‌లో ఏది పడితే అది చెప్పేసాను. కొంత రీసెర్చ్ చేసి దానికి సంబంధించిన లింక్స్ పెట్టి, సోర్స్ డాక్యుమెంట్స్ పెట్టి, అన్నీ పెట్టి పెడుతూ ఉంటానన్నమాట. అలాగా మీరేదైనా కొత్తదనం క్రియేట్ చేయగలిగితే, జనాలని ఇంప్రెస్ చేయగలిగితే, ఎస్పెషల్లీ ఇప్పుడున్నటువంటి ఇన్‌స్టాగ్రామ్ సిట్యుయేషన్‌లో ఏంటంటే 1 మినిట్ కన్నా ఎక్కువ చూడలేరు. నాకు చాలామంది కామెంట్లు పెడతారు, "సార్ ఇంతసేపు చూడాలా? 8 మినిట్స్ వీడియో అంటే చాలా కష్టం సార్" అని.
అది ఏం చేస్తాం, ఆ సిచ్యువేషన్ అలా అయిపోయింది. షార్ట్స్, రీల్స్ ఎప్పుడైతే బాగా డెవలప్ అయితున్నాయో వీళ్ళందరూ ఏంటంటే లాంగ్ వీడియోస్‌కి చేయలేకపోతున్నారు. అందుకని మీరేం చేస్తారంటే సోషల్ మీడియాలో గనక మీరు వద్దాము అని అనుకుంటే కొత్త కంటెంట్ ఎత్తుకోండి. లేదు టీచింగ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది మీకు, ఫర్ ఎగ్జాంపుల్ టీచింగ్ చేయండి. మీరు ఒక సబ్జెక్ట్ తీసుకొని చెప్పండి. మ్యాథమెటిక్స్ చెప్పండి, లేకపోతే ఇంగ్లీష్ చెప్పండి. టీచింగ్‌కి ఇంకా వాల్యూ ఉంది. ఇంకా స్టిల్ చూసేవాళ్ళు చూస్తున్నారు. సబ్స్క్రైబర్లు మీకు రాకపోవచ్చు, డబ్బులు రాకపోవచ్చు, టైం పడతది. అట్‌లీస్ట్ మీకు 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్ వస్తే గాని మానిటైజ్ అవుతది. టైం పడతది. దేనికైనా గాని టైం పడతది. ఓకే. నాకు కనీసం నా ఛానల్ మానిటైజ్ అవ్వటానికి 6 మంత్స్ పైన పట్టింది. ఒకే ఒక్క వీడియో ఓవర్ నైట్ వైరల్ అయింది నాది. ఆ తర్వాత మళ్ళీ మిగిలిన వీడియోస్ అన్నీ నార్మలే. ఆ వీడియో దగ్గర నేను నైట్ 12కి అప్లోడ్ చేసి స్కెడ్యూల్ పెడితే మార్నింగ్ లేచేటప్పటికి 6999 అయిందది. ఓకే. నేను అసలు ఫస్ట్ నేను స్టన్ అయిపోయాను అది చూసి. ఆ ఒక్క వీడియోతోటి ఫట్మని మానిటైజ్ అయిపోయింది నాది. అలాగనమాట. కానీ మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ నార్మలే. మళ్ళీ 1000 వ్యూస్, 500, 200, 300 అలా అనమాట. బట్ ఏంటంటే స్టిల్ కన్సిస్టెంట్‌గా ఏదో ఒకటి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటే ఏంటంటే మనకంటూ కొంత గ్రోత్ అనేది స్లోగా వస్తది. కొంతమంది ఉన్నారు. పొద్దున్నే ఈనాడు పేపర్ తీసుకొని చదువుతారు. వాటికి కూడా వస్తున్నాయి వ్యూస్. ఏంటంటే మనకి ఈనాడు పేపర్ చదివే టైం లేదు. ఆయన పేపర్ తీసుకొని ఇవాళ ఈయన ఇట్లా అన్నాడు, ఇవాళ ఆయన అట్లా అన్నాడు అని చదువుతారు. సో వాటికి కూడా వ్యూస్ వస్తాయి. సో ఇలాగ మీరు కంటెంట్ క్రియేషన్ చేయాలంటే డిఫరెంట్‌గా ట్రై చేయండి. సేమ్ అందరు చేసేదే చేయకుండా యూనిక్ ఎక్స్‌పీరియన్స్‌తో రండి. మీ దగ్గర ఏం స్కిల్ ఉంది, ఏం టాలెంట్ ఉంది, టాలెంట్ ప్రకారం వీడియోస్ చేసి అప్లోడ్ అయితే చేయండి. సో అందరు చేసినట్టు సేమ్ అవే చేస్తే ఉపయోగమేం లేదనమాట. ఫ్రెండ్స్, ఇది ఈ పర్టిక్యులర్ వీడియోలో నేను చెప్పాలనుకుంది. మీకు యూట్యూబ్‌లో సక్సెస్ కావాలంటే అది అంత సింపుల్‌గా యూట్యూబ్‌లలో చూపించేటువంటి అంత ఈజీ అయితే కాదు. బట్ పాసిబుల్ కాదు అని నేను కూడా చెప్పను. మీ ప్రయత్నం మీరైతే చేయండి. సక్సెస్ అనేది డెఫినెట్‌గా ఏదో ఒక రోజు అయితే వస్తది. ఓకే. బై బై. హావ్ ఎ గుడ్ డే.